అండ్ ఈరోజు వచ్చేసి గుజరాత్కి అలానే పంజాబ్కి అయితే మ్యాచ్ ఉండబోతుంది ఐపీఎల్లో. ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ఉత్కంఠభరితంగా సాగబోతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ టీం కనిపిస్తుంది గుజరాత్ టైటన్స్. మీరు ఇటుపక్క కూడా ఉంది కానీ నాకు ఇటుపక్క కూడా చెప్పాలనిపిస్తుంది కానీ పంజాబ్ కన్నా కూడా కొంచెం బెటర్గా మంచి సాలిడిటీ. మీరు బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే రబాడా కావచ్చు, మహమ్మద్ సిరాజ్ కావచ్చు, నాకైతే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. మన గుజరాత్ టైటన్స్ నుంచి అయితే మీకు బ్యాటింగ్ చూసుకున్నా కూడా మీకు జాస్ బట్లర్, సుమన్ గిల్, లేకుంటే సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, ఫిలిప్స్. ఇక్కడ కూడా మీకు సాయి సుదర్శన్ మిలాడ్లో మంచి సాలిడిటీ కనిపిస్తుంది. అలానే ఫిలిప్స్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్, మళ్ళీ ఒక మంచి స్పిన్ కూడా వేయగలరు అతనైతే. మీరు చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ కావచ్చు, కసీర్ రబాడా కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ, ఈ ముగ్గురు పేసింగ్ తోటి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే రషీద్ ఖాన్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఎక్స్ట్రాడినరీ వేయలేడు. అలానే తివాటి ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. మీకు బౌలింగ్ చూసుకున్న ఆల్రౌండర్స్ ఎలా ఉన్నారు మీరు చూసారు కదా. తివాటి, మీరు వాషింగ్టన్ సుందరు, తివాటియా, మీకు తివాటియా బౌలింగ్ వేస్తారో తెలియదు కానీ రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అయితే బౌలింగ్ వేయగలరు. ఆ తర్వాత ముగ్గురు పేసర్లు అయితే కనిపిస్తూ ఉన్నారు. మీకు బ్యాటింగ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. బట్లర్ మనకు తెలిసింది కదా, రాజస్థాన్ నుంచి ఇటు వచ్చాడు, ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్. అలానే షారుఖ్ ఖాన్ కూడా మంచిగా ఆడుతున్నాడు, ఎప్పటి నుంచో బాగానే ఆడతాడు. అదే చూసుకుంటే మీకు పంజాబ్ వైపు చూసుకుంటే ఇక్కడ కూడా నాకు మంచి టీం కనిపిస్తుంది. అయినప్పటికీ నాకు కొంచెం నాకు గుజరాత్ కొంచెం ఫేవరెట్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర కొంచెం అంటే ప్లేయర్స్ ఎలా ఉన్నారంటే ఒకవేళ ఇన్నింగ్స్ ఇబ్బంది అయినా కూడా వాళ్ళు కొంచెం క్యాల్కులేట్గా ఆడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సుబ్మన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, వీళ్ళు. అలానే హిట్టింగ్కి వస్తే మీకు తెవాటే కావచ్చు, బట్లర్ కావచ్చు, మంచి హిట్టింగ్ చేయగలరు వీళ్ళిద్దరు కూడా. ఫిలిప్స్ కూడా మంచి హిట్టింగ్ చేయగలరు భారీగా. కాబట్టి వీళ్ళ దగ్గర కొంచెం బ్యాలెన్సింగ్ అయితే కనిపిస్తుంది. మరి ఇటువైపు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్, అలానే మీకు మార్కో స్టాయినస్, గ్లెన్ మెలాక్స్వెల్, వీళ్ళైతే కనిపిస్తూ ఉన్నారు. శశాంక్ సింగ్ మనం మర్చిపోకూడదు, అసలు యాక్చువల్గా రిటర్న్ చేసుకున్నారు. శశాంక్ సింగ్ కావచ్చు, మార్కో స్టాయినస్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్, వీళ్ళు బాగా కనిపిస్తుంది. అలానే ఫర్గ్యూసన్ కావచ్చు, మార్కో ఎన్సన్ కావచ్చు, లేకుంటే హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ చాలా డబ్బులు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి అతనైతే తీసుకోవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు మంచిగా శ్రేయస్ అయ్యర్ కావచ్చు, మంచి ఫామ్లో కనిపించారు రీసెంట్గానే ఛాంపియన్ ట్రోఫీలు కూడా. మీరు చూసుకుంటే మార్కో స్టాయినస్ ఆస్ట్రేలియా తరఫున కూడా ఆడట్లేదు కొన్ని మ్యాచ్లు అయితే, వన్డేలో టెస్ట్ మ్యాచ్లో రిటైర్మెంట్ ఇచ్చారంటున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం T20 దాంట్లో మంచిగా అయితే ప్రదర్శన అయితే కనిపిస్తూ ఉంది. దీనికన్నా శశాంక్ సింగ్ నాకు అటే కనిపిస్తుంది కొంచెం. మీరు ఈ టీం చూస్తే మీకు అనిపిస్తుంది కదా క్లియర్గా. నాకు గుజరాత్ టైటన్సే ఎక్కువ విజయం సాధించే అవకాశంలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్లోనూ లేకుంటే బ్యాటింగ్లోనూ నాకు మంచిగా కనిపిస్తుంది ఈ టీము. ఇక్కడ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాకు కనిపించట్లే. కొంచెం కనిపించిపోయిన కారణం ఏంటంటే మీకు హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ ఎంతవరకు. హర్షదీప్ సింగ్ ఓకే కానీ నాకు లోకీ ఫర్గ్యూసన్ పేస్కి కష్టం ఇబ్బంది. అంటే బ్రార్ మంచి స్పిన్నరు, ఏజ్ కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ అతను కూడా రిటైన్ చేసుకున్నారు పంజాబ్ అయితే. ఓవరాల్గా అయితే నాకైతే అది ఆ టీం అనిపిస్తుంది. గుజరాత్ టైటన్సే నాకు ఫేవరెట్గా అనిపిస్తుంది ఈరోజు జరిగే మ్యాచ్లో అయితే. మరి మీరే ఉన్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీరు ఈరోజు ఏ మ్యాచ్ గెలుస్తుంది మీ ఫేవరెట్ టీము. నిన్న జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్, ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతుందో చూసి మాట్లాడుకున్న తర్వాత.